అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ అపరిచితుడు, ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా సరిగ్గా గుర్తించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన పదవీకాలం కూడా పూర్తయిపోయింది. వాస్తవంగా ఇప్పుడు ఇన్ఛార్జి ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ అనాలి, కానీ మెయిన్ వీటికి వచ్చేటప్పుడు ప్రెసిడెంట్ అటెండ్ అవుతారు కాబట్టి ఎలక్షన్ల వరకు ఆవిడ చేసింది, ఓడిపోయింది. ప్రస్తుతం బైడెన్నే కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. బ్రెజిల్లో కానీ ఈ కార్యక్రమాలకు అటెండ్ అయ్యేటటువంటి సందర్భంలో బైడెనే అటెండ్ అవుతున్నారు. బైడెన్తో చిట్ట చివరి మీటింగ్ నరేంద్ర మోడీ నిర్వహించారనుకోవాలి. ఎందుకంటే అమెరికా అధ్యక్ష హోదాలో బైడెను, భారత ప్రధానమంత్రి హోదాలో మోడీ ఇద్దరూ కలిసినటువంటి చిట్ట చివరి సమావేశం అవుతుంది. తాజాగా జరుగుతున్నటువంటి G20 దేశాలకు సంబంధించినటువంటి సదస్సులో వీళ్ళిద్దరూ కలిశారు. రియో డి జనీరోలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఘర్షణల కారణంగా దక్షిణార్ధగోళంలోని పేద దేశాలు ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం ఎదుర్కొంటున్నాయని ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గుర్తు చేశారు. అవి అధిగమించడానికి మీ యుద్ధాలు ఆపాలని పిలుపునిచ్చారు. ప్రాంత సవాళ్లు, ప్రాధాన్యాలను గమనంలో ఉంచుకున్నప్పుడు మన చర్చలు ఫలప్రదమవుతాయని సలహా ఇచ్చారు. ఓవరాల్గా ఏదైతే బైడెన్ కూడా చాలాసేపు మాట్లాడారు మోడీతో, తర్వాత ఆయన గుర్తుపెట్టుకున్నారు లేదా అన్నదే డౌట్.